ఎప్పుడు కూడా ఆ బావిలో కప్ప లైఫ్ ఉండొద్దండి. ఈదితే సముద్రం గజ ఈతగాళ్ళం కావాలి, సముద్రంలో ఈదాలి. ఎన్నాళ్ళు ఇంకా ఏదో నడుస్తుందిలే, ఏదో అయిపోతుందిలే. మన పెంపకం కూడా అట్లనే ఉంది. మన బ్రతికింతే, మన పరిస్థితులు ఇంతే, ఇందులోనే అడ్జస్ట్ కావాలి అనేటువంటి కల్చర్లో అలాంటి మాటలతో మనం పెరిగాము. నేను అలా పెరిగాను కదా. కానీ మేము ఎలా ఆలోచించినాం, ఎలా ఎదిగినాం మేము. వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ రోజు ఉందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇల్లు అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇమీడియట్గా నాది హౌస్ వార్మింగ్ రోజు అయిపోయిన తర్వాత తెల్లారి ఉదయం లేసి వాట్ నెక్స్ట్? నేను అదే అడిగా ఇందాక మిమ్మల్ని. అక్కడ నుంచి రేంజ్ రోవర్ నుంచి అవునా? ఫామ్ హౌస్ మినిమం 40 ఎకరాల ఫామ్ హౌస్ ఉండాలి. నా హౌస్ పైన హెలీప్యాడ్ ఉండాలి. రోల్స్ రాయిస్ చాపర్ ఉండాలి దాని మీద. మొదలు పెట్టారా? ఆ దిశగా అడుగులు మొదలు పెట్టారా? 100% 11.5 CR అంట. సెర్చ్ చేశాను. పెట్టుకుందాం గోలు. అయితే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒకళ్ళకి సాధ్యమైంది నాకు సాధ్యం కాదు అనుకోకూడదు ఎప్పుడు కూడా. అండ్ వాడు చేసిండు కాబట్టి నేను చేయగలుగుతా కాదు. ఎంతోమంది చేయలేనిది కూడా మనం చేయగలుగుతాం. అసలు సంకల్పించాలి కదా. ప్రయత్నలోపం మనకి చాలా ఏంటంటే మన ప్రయత్నలోపం ఉంది. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, ఫెయిల్ కావటం తప్పు కాదు, ప్రయత్నించకపోవడం తప్పు. ఎన్నిసార్లు ఫెయిల్గా. ఎందుకంటే సక్సెస్ అనేది ఫెయిల్యూర్స్ అనే మట్టిలో నుంచి మొలకెత్తే విత్తనం, చెట్టు లాంటిది. సో అలా మనం సక్సెస్ అవుతాం. ఒక రోజు వస్తుంది కంపల్సరీ. సో వారెన్ బఫెట్ గారు ఒకప్పుడు ఒక ఇయర్లో రిచెస్ట్ పర్సన్, వరల్డ్స్ టాప్ రిచెస్ట్ పర్సన్. సో ఆయన 56 ఏజ్ వరకు కూడా ఆయన మిడిల్ క్లాస్ అండి. 56 ఏజ్ వరకు కూడా ఆయన మిడిల్ క్లాస్ పర్సన్. కానీ అప్పటి వరకు ఆయన 25 ఇయర్స్ నుంచి చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఆయన 56 ఏజ్ తర్వాత వచ్చిన సక్సెస్ ఒక ఇయర్ ఆయన్ని వరల్డ్ #1 రిచెస్ట్ పర్సన్ చేసింది. సో నమ్మకం, మన నమ్మకమే పునాది, మన విజయానికి పునాది. చెయ్యగలనన్న విశ్వాసం ఉండాలి, తపన ఉండాలి, చెయ్యగలనన్న నమ్మకము ఉండాలి. ఈ మూడే మనని విజయానికి దగ్గర చేస్తాయి ఎప్పుడైనా సరే. సో కంపల్సరీ కాన్ఫిడెన్స్ ఉండాలండి. నేను చెయ్యలేను అనుకుంటే మన ముందు ఎంత పెద్ద అవకాశం పెట్టినా అది అర్థం కాదు. ఐ కెన్ డూ, ఐ కాంట్కి బదులు ఐ కెన్ డూ, అదొక్క ఫీలింగ్ మనని ఎక్కడికో తీసుకెళ్తుంది. మంచి తెలుగు మాట్లాడుతున్నారండి మీరు. తెలుగు మీడియం అండి, డబ్బులు లేక ఇంగ్లీష్ మీడియం చదవలేదు. అలానే కాదు, జనరల్గా నాకి నీకేని మాట్లాడతారు. డిగ్రీ దాకా తెలుగు మీడియం చదివాను. అవునా? నేను పెరిగిందంతా కూడా ఇక్కడ మన యాదవ్స్ ఫ్యామిలీ అండి. ఎల్లారెడ్డి కూడా, పెద్ద మల్లేష్ యాదవ్, శ్రీశైలం యాదవ్ అండ్ వేణు యాదవ్, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ కూడా యాదవ్సే. చిన్నప్పుడు అంతా యాదవ్స్ ఇళ్లలో ఒక 8 ఇయర్స్ ఒకటే ఇంట్లో యాదవ్స్ ఫ్యామిలీలో వాళ్ళతో అదే ఇంట్లో రెంట్కు ఉండేవాళ్ళం. ఇక లేస్తే అదే భాష, అదే పండగలు కూడా ఎందుకనాలే. కానీ ఈ దీపావళి వస్తే ఇప్పటికి కూడా లోపల అబ్బా సదర్ దగ్గరకు వచ్చింది. ఎందుకంటే అప్పుడు సెలబ్రేషన్ చేసి సదర్ ఉంది, ఖైరతాబాద్లో సదర్ బాగా నడుస్తుందా, లేకపోతే రామ్నగర్లో బాగా నడుస్తుందా, ఈ ఆలోచన అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ఒక 8 ఏళ్ళు వాళ్ళల్లో తిరిగి అదంతా చూసి వాళ్ళల్లోనే పెరిగాను. అండ్ చదివింది కూడా తెలుగు మీడియం అయిపోయింది. టోటల్ డిగ్రీ వరకు తెలుగు మీడియం. సో అండ్ ఇంకో మాట చెప్పాలి, ఈ స్పీచెస్ అప్పుడు కానీ మీ క్లాసెస్ ఇవ్వడానికి కానీ అదర్ లాంగ్వేజ్లో ఉన్న వాళ్ళకి మరి మీకు లాంగ్వేజ్ ఏమి ప్రాబ్లం అవ్వట్లేదా? వాళ్ళకా నాకా? మీకే. నాకేం లేదే. ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్, హిందీ కూడా నేర్చుకున్నారు. ఎట్లాగో హిందీ ముస్లిమ్స్ అన్నాక హిందీ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడగలుగుతా. తర్వాత తెలుగు ఫ్లూయెంట్. ఈ 3 లాంగ్వేజ్లు చాలండి నాకు. 4వ దాని మీద ప్రయత్నం చేయాలని కూడా లేదు నాకు. అండ్ రీసెంట్గా నార్త్ కూడా ప్లాన్ చేస్తున్నా. కొన్ని హిందీలో వీడియోస్ అవి చేసి మన ఎవరికైతే నార్త్ ఇండియన్స్ వీళ్ళందరూ హిందీ బాగా అలవాటు కదా. సో వాళ్ళకు కూడా ఈ ఆపర్చునిటీ అర్థం కావాలి. వాళ్ళకు కూడా ఈ జాబ్ మైండ్ సెట్ నుంచి బిజినెస్ మైండ్ సెట్కి తీసుకురావాలి. వాళ్ళందరినీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నా. 1000 మందిని 2025 కల్లా నాలా తయారు చేయాలి అనుకుంటున్నా. మరి తయారు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా స్ప్రెడ్ అయ్యి ఇండియాలో చాలామందిని తలా ఒక 100 మందిని చేసిన ఇది ఇంకా ఎక్కడికో వెళ్తుంది నంబరు. సో వచ్చిపోవడం కాదు, ఇచ్చిపోవాలి ఏదో ఒకటి. సో ఈ సందర్భంగా ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఏంటంటే, వయసుతో సంబంధం లేకుండా 100% ఏ పని చేస్తున్నారు అనే సంబంధం లేకుండా ఎలాంటి వాళ్ళైనా బిజినెస్లో సక్సెస్ అవ్వచ్చు. చదువుతో కూడా సంబంధం లేదు, జెండర్తో అసలే సంబంధం లేదు. లేడీస్కి నేను ప్రత్యేకంగా చెప్తాను, లేడీసు మార్కెటింగా అమ్మో బయట తిరగాలేము. నేను నేర్పించేదే మీకు కన్సల్టెంట్ మార్కెటింగ్ కదా. మిమ్మల్ని నేను బ్రాండ్ యువర్ సెల్ఫ్ అనే ట్రైనింగ్ ఇస్తాను.
ఈ పవర్ ఆఫ్ ఆస్కింగ్ నేర్చుకున్న తర్వాత బ్రాండ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు బ్రాండ్ ఎలా చేసుకోవాలో అవన్నీ టెక్నిక్స్ నేర్పిస్తాను. దానివల్ల మీకు లీడ్స్ వస్తాయి. ఇంట్లో కూర్చొని చేసుకునేదే కదా. అండ్ లేడీస్ అనేసరికి జనరల్గా మా వల్ల కాదు, మేము చేయలేము, మనకెందుకులే, అమ్మో ఏమవుతుందో అంటుంటారు. ఈ మార్కెటింగ్ అనేది తెలివితో చేసేదా బలంతో చేసేదా మేడం? మరి తెలివి మీ దగ్గరే కదా ఉంది, బలం మా దగ్గర ఉంది. అర్థం చేసుకున్నారా? సో అసలు లేడీస్ ఒక అడుగు ముందుకేస్తే, అంటే ఒక జెంట్స్ మేల్ కంటే కూడా ఫిమేల్ షీ కెన్ క్రియేట్ వండర్స్ ఇన్ మార్కెటింగ్. ఎగ్జాక్ట్లీ సార్. ఈ సందర్భంగా నేను చిన్న విషయం చెప్తాను మీకు. ఎస్. వాళ్ళకి 2-3 స్కూల్స్ ఉండేవి ఊళ్ళో. సో అనంతపురం లాంటి ఏరియాలో స్కూల్స్ ఉంటే పాండమిక్ అప్పుడు స్కూల్స్ క్లోజ్ అయిపోయాయి. హైదరాబాదు వాళ్ళు పాపం ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు, ఫ్యామిలీ అంతా కూడా మైగ్రేట్ అయ్యి వాళ్ళకి ఇల్లు గడవని పరిస్థితి ఉంది. తల్లి, తండ్రి, అత్త, మామ, 2 పిల్లలు, వైఫ్, హస్బెండ్ గడవాలి. ఏం చేస్తుంది ఈవిడ? రోడ్డు మీద అంటే ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి, లేదంటే హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళి ఒక 5 కిలోలు బాదం, 5 కిలోలు కాజు, 5 కిలోలు డ్రై ఫ్రూట్స్ అన్ని కొని పెద్ద అపార్ట్మెంట్స్కి వెళ్ళి ఇవన్నీ ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ ప్యాకెట్స్గా చేసి 10 రూపాయలు 20 రూపాయలు ప్రాఫిట్కి అన్నీ సేల్ చేస్తుంది. వెరీ గుడ్. ఆ వచ్చిన ఫస్ట్ డే ఒక 25,000 ప్రాఫిట్ వస్తే అమ్మయ్య తిండి దొరికిందని చెప్పని అలా మొదలుపెట్టింది. ఈరోజు మిలాగ్రో అని గొప్ప కంపెనీ స్టార్ట్ చేసి ఎక్సలెంట్గా ఉంది. ఈ ఏమంటారు, ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా నేను ఎంట్రీ చేశాను ఆవిడ్ని లాంగ్ బ్యాక్. సో నేను అదే అంటున్నాను, నిజంగా మీరు ఒక ఇచ్చిన ఒక చిన్న ఐడియా ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. 100%. అబ్సల్యూట్లీ 100%. సో ఈ సందర్భంగా అదే అంటున్నాను ప్రేక్షకులందరికీ కూడా, వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఉన్నాయి 2 అండి, మేల్ ఫీమేల్ ఇద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరి గురించి నన్ను మాట్లాడమంటే, బలంలో మేల్ గొప్ప, తెలివిలో ఫీమేల్ గొప్ప. 100% ఒప్పుకోవాల్సిన విషయం. కండబలం మగవాడి సొత్తు, బుద్ధిబలం ఆడవాళ్ళ సొత్తు. మళ్ళీ ఇంకోటి కూడా, కండబలంతో కొడితే ఒక దెబ్బ, బుద్ధిబలంతో కొడితే చావు దెబ్బ అంటుంటారు. మళ్ళీ లేచేది కూడా లేదు. బ్రహ్మాండమైన తెలివితేటలు ఉంటాయి, మంచిగా దాన్ని వాడుకోరండి. అందుకే ఒక లక్ష్యం గురించి నేర్పించినప్పుడు నేనే క్లాస్లో చెప్తుంటాను, డ్రీమ్ బిగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు డ్రీమ్ బిగ్. పెద్ద కల కనండి, దాన్ని ఒక లక్ష్యంగా మార్చండి, కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే కలగా ఉంటే నెరవేరదు. దాన్ని నీ నీటితో కూడిన ఒక పెద్ద కళని ఒక డేట్ ఫిక్స్ చేయడం వల్ల అది గోల్ అయిపోయింది. దాన్ని ఎలా అనౌన్స్ చేయాలో అవన్నీ అయిపోతుంది. సో ఆ గోల్ వైపు ప్రయాణించేటప్పుడు మేల్ జెండర్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ డ్రైవింగ్. పలానా దగ్గరికి చేరుకోవాలి నా లక్ష్యం వైపు అంటే, అక్కడ దాకా ప్రయాణించడంలో మేల్ జెండర్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ డ్రైవింగ్, ఫీమేల్ జెండర్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ డైరెక్షన్. దట్స్ గ్రేట్. అది ఎలా అంటుంటే, నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. చాలామంది ఎస్ సార్ ఇట్ ఈస్ ట్రూ అన్నారు. జనరల్గా 2 వీలర్ మీద భార్యాభర్తలు వెళ్తున్నారు అనుకోండి, సిటీలో నడిపేది ఎవరండి? మేల్ నడుపుతుంటాడు. ఫేస్ ఎవరిది ఎదుర్కొంటుంది? మేల్ది. ఎదురుగా చూస్తుంటాడు, ట్రాఫిక్ చూస్తుంటాడు. కానీ వెనక నుంచి మాత్రం హలో గుంత, హలో స్పీడ్ బ్రేకర్ అండి, అరే ఎదురుగా కార్ అండి, నడిపేది ఈడు, డైరెక్షన్ వెనక కూర్చున్న పర్సన్ నుంచి వస్తూ ఉంటుంది. అవునా కదా? అంత దూరదృష్టి. నేను ఇది మీరు సీరియస్గా ముందు నడిపే మేల్ జెండర్ కంటే కూడా వెనక కూర్చున్న ఫీమేల్ మొత్తం ఎదురుగా మొత్తం కూడా తను సెన్స్ చేసి చెప్తూ ఉంటుంది, ఇండికేషన్ చేస్తూ ఉంటుంది. సో అంత దూరదృష్టి, అద్భుతమైన మైండ్ సెట్ లేడీస్ దగ్గర ఉందండి. ట్రూ. నేను అందుకే అంటాను, అంత అద్భుతమైన మైండ్ సెట్ని ఇప్పుడు ప్రపంచంలో అతి అంటే బాగా రిచెస్ట్ ప్లేస్ ఏదండి వరల్డ్ వైడ్గా? మీకు తెలుసా? లేదండి, తెలియదు. వెరీ రిచెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ బొందలగడ్డ అండి. అయ్యో నారాయణ. ఎందుకంటే వాడని బ్రెయిన్స్ మొత్తం ఆడే ఉన్నాయి కదా. రైట్. వాడట్లేదు. రియల్గా చెప్పాలి అంటే వాళ్ళు వాడితే కదా ఎన్నో కొన్ని వేల థాట్స్ ప్లాన్స్ మొత్తం కూడా చనిపోయి ఆ శ్మశానం అంటారు కదా, భూమికి 3 అడుగుల లోపల ఉంది. చాలామంది అనుకుంటారు సౌదీ అరేబియానా, అమెరికానా, ఇంకో దేశం అని. కాదు, ఆ బొందలగడ్డలు ఉన్నాయి మొత్తం కూడా. వాడరు. ఇప్పుడు నేను ఇంత చెప్పినా కూడా మా ఆయన వద్దన్నాడు అని లేడీసు, మా ఫ్రెండ్ వద్దన్నాడు, నైట్ కూర్చున్న 90 గాడు వద్దన్నాడు అని ఈ చిన్న రీజన్ చెప్పి ఆగిపోతూ ఉంటారు. అవకాశం మళ్ళీ రాదండి. అంటారు కదా, అదృష్ట లక్ష్మి ఒకసారి తలుపు కొడితే దరిద్ర దేవత మాత్రం నువ్వు తలుపు తీసేదాకా కొడుతుందంట. సో అవకాశం వచ్చినప్పుడు వాడుకోవటం రాదు. లేడీస్ వాళ్ళ బ్రెయిన్ని యూజ్ అదొక్కటి చాలండి. వాళ్ళు బ్రెయిన్ యూజ్ కరెక్ట్గాని ఇంట్లో ఒప్పించుకొని దిగి అన్నీ నేర్చుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని కోట్లు సంపాదించవచ్చు.
అయితే ఒకసారి నేను కూడా వస్తాను సార్ మీకు. 100% రండి. సో నేను కూడా వస్తాను. నా వైపు నుంచి నేను చెప్పేది ఏంటంటే నా ట్రైనింగ్లో అందరికీ ఫ్రీ, కానీ మీకు మాత్రం పేమెంట్ తీసుకుంటా. సో ఈ సందర్భంగా నేను ప్రేక్షకులందరికీ ఏం చెప్తున్నానంటే, నిజంగా మీ జీవితాన్ని జీవించాలి అని అంటే, ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అని అంటే, అది వయసుతో సంబంధం లేకుండా డెఫినెట్గా మీరు షేక్ వలీ పాషా గారి క్లాసెస్ ఒక్కసారి వెళ్ళి చూస్తే, ఈవెన్ నాతో సహా. సో ఒకసారి వస్తాను సార్ తప్ప. డెఫినెట్గా రండి, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్. 3 hours సెషన్ ఉంటుంది. అది విన్న తర్వాత డెఫినెట్గా 3 నెలలు టైం ఇవ్వాలి. డైలీ 2 hours, వీక్లీ 5 days. ఓకే. 3 monthsలో ద పవర్ ఆఫ్ ఆస్కింగ్ నేర్చుకుంటారు. అది నేర్చుకున్న తర్వాత మీకు LDP ట్రైనింగ్స్, బ్రాండ్ యువర్ సెల్ఫ్ టెక్నిక్స్ నేర్పిస్తాను, ఫ్రీగా నేర్పిస్తాను. మీ మొదటి ₹1 కోటి, మీ విల్లా, ఫ్లాట్ కాదు ప్లాట్, మీ ప్లాట్, మీ విల్లా వచ్చే వరకు మీకు ఇన్కమింగే ఉంటుంది, ఆదాయమే ఉంటుంది, ఖర్చు లేకుండా నేను చూసుకుంటా. ఇది నాకు దురద అండి. లెటెస్ట్ సీ. అయ్యో చూద్దాం సార్. క్లాస్కి అయితే ఫస్ట్ అటెండ్ అవ్వని ఉండే. డన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానం నుంచి మహోన్నత స్థానానికి ఎదగాలనుకుంటారో డెఫినెట్గా ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి మీ నేమ్, ఏజ్, లొకేషన్ ఈ 3 మెసేజ్ చేయండి. డెఫినెట్గా మా HR మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.